మధ్యకాలంలో మనం భూములకు సంబంధించిన వీడియోలు చాలా చేస్తున్నాం. గవర్నమెంట్ భూములు ఆక్యుపై అయ్యి రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలోకి వెళ్ళి వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారు అందులో. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడుతున్నది. ఈ తెలంగాణకు సంబంధించిన భూములన్నీ కొల్లగొట్టబడుతున్నాయి. ఆనాడు రైతులు ఇచ్చిన భూములు అవన్నీ కూడా టీఎస్ఐఏసీకి లేకపోతే ఆనాడున్న ఏపీఐఏసీకి ఇచ్చిన భూములు. ఇట్లాంటి మనం చాలా వీడియోలు చేసినాం. రీసెంట్గా చేవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి దాదాపు 30,000 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు పుప్పాలగూడలో. నిన్ననే ఒక వీడియో చేసినాం. వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి దాదాపు 10,000 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు మ్యాన్హట్టన్ పేరుతో. ఇవన్నీ కూడా తెలంగాణ భూములు. ఈ భూముల జోలికి ప్రభుత్వాలు పోవట్లే, మళ్ళీ వాళ్ళకి సహకరిస్తున్నారు డీళ్లు సెట్ చేసుకొని రకరకాలుగా. పోనీ పార్టీ ఒక పార్టీ అధికారంలో ఉండి ఇంకో అపోజిషన్లో పార్టీ మాట్లాడుతుందా అంటే వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే అందరూ కలిసి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకి మాఫియాకి లాభం చేస్తున్నారు. ఇక్కడ ఈ సర్వే నెంబర్ 180 ఎన్కపల్లి విలేజ్, ఇది మొయినాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఈ మధ్యకాలంలో వేములవాడలో రాజన్న ఆలయంలో గోవులు చనిపోతూ ఉన్నాయి. ఆ గోవులు సంరక్షణ లేకపోవడం చేత ఎక్కువగా ఆ గోవులు రావడం, ప్రజలు అక్కడికి వచ్చి ఇవ్వడంతో రైతులకి ఇమీడియట్గా వాళ్ళకి సప్లై చేయకపోవడంతో కెపాసిటీ పెరిగి అక్కడ ఉన్న కెపాసిటీ సరిపోక గోవులు చనిపోతున్నాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఒక 3 గోశాలలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని. ఇప్పుడు నేనున్న ప్లేస్ హైదరాబాద్కి దగ్గరలో 111 జీవో పరిధిలో ఉన్న ఈ మొయినాబాద్లో దాదాపు 100 ఎకరాల్లో గోశాల ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నది. ఆవులని సంరక్షించాలి, కాపాడాలి అన్న మీ నిర్ణయం చాలా గొప్పదే. కానీ ఏ భూముల్లో పెట్టాలా? రైతులు ఆల్రెడీ సాగులో ఉన్న భూమిలో రైతులు ఆల్రెడీ, సరే మీరు అంటున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని, కానీ గవర్నమెంట్ ఏం చెప్తున్నది, 1954-55 నుంచి వీళ్ళు కాస్తులో ఉన్నారని కోర్టులో గవర్నమెంటే క్లెయిమ్ చేస్తున్నది. మరి 54-55 నుంచి భూమిలో ఉన్న వాళ్ళని 2025లో ఆ భూమిలోంచి మీరు వెళ్ళిపోండి, ఇది భూసేకరణ చేస్తున్నాం మేము, మీకు ₹1 కూడా ఇవ్వమని అక్టోబర్లో ఇక్కడికి అధికారులు వచ్చి వీళ్ళకి చెప్పారు. ఇప్పుడేమంటున్నారంటే మేము ఒక 100 గజాల స్థలం ఇస్తాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తాం, మీ భూమి ఇచ్చేయండి, ఇది ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ అంటున్నారు. ఆల్రెడీ ఈ వ్యవహారం అంతా కోర్టులో నడుస్తున్నది. నిన్న కూడా జడ్జి భాస్కర్ రెడ్డి గారు దీని మీద చాలా సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగం ఉన్నది, మీరు వాళ్ళకి పట్టాలు లేవనో ఇంకోటో చెప్పేసి వాళ్ళని అర్ధాంతరంగా భూముల్లోంచి వెళ్ళగొట్టడం కాదు. ప్రజలకి బతికే హక్కు ఉన్నది, జీవించే హక్కు ఉన్నది, ఈ సంపద వాళ్ళది. వాళ్ళకి సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళకి డ్యూ ప్రాసెస్ ప్రకారంగా, లా ప్రకారంగా, లీగల్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పింది. ఇప్పుడు 1 ఎకరం భూమి తీసుకొని 100 గజాల భూమి ఇస్తా అంటే, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటే అది దేనికి సరిపోతుంది? వాళ్ళ జీవనాధారమే ఈ భూమి. ఒకసారి చూడండి ఎంత అద్భుతమైన భూమి అన్నది మనకి కనబడుతుంది. ఇదంతా ల్యాండ్ అనమాట. దాదాపు 100 ఎకర్స్, 100 ఎకరాలు. సింపుల్గా గవర్నమెంట్ నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటంటే ఇది గవర్నమెంట్ భూమి అంటున్నారు. అయితే విషయం ఏంటంటే 1954-55లో ల్యాండ్కున్న వాల్యూ ఏంటి? ఆనాడు ప్రజలు మాకు ఈ భూమి కావాలి, మా భూమికి పట్టాలు కావాలని కొట్లాడిన వాళ్ళు కూడా కాదు. మనం ఈ భూమిలో ఉన్నాం, ఇది మనదే అని అనుకున్నారు. గవర్నమెంట్ భూమి కావచ్చు, గవర్నమెంట్ భూమి అయినంత మాత్రాన 54 నుంచి కాస్తులో ఉన్న వాళ్ళని ఇమీడియట్గా వెళ్ళగొట్టడానికి మీకు అధికారం ఎక్కడిది? టెనెంట్ యాక్ట్ అనేది కూడా ఒకటి ఉన్నది కదా. మీరు ల్యాండ్ అక్విజిషన్ చేస్తే వాళ్ళకి పరిహారం, వాళ్ళు కోరుకున్న పరిహారం ఇవ్వాలి. మీరు వెళ్ళిపోండి ఇవ్వాలా అని అంటే ఎట్లా? ఆవులని రక్షించడం కోసం ప్రజలని బలి చేస్తారా? కోకాపేటలో ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటంటే, కోకాపేటలో పెద్ద గోశాల ఉన్నది. ఆ కోకాపేట గోశాల ఇక్కడికి తరలిస్తే ఆ ప్లేస్ దాదాపు 60 నుంచి 70 ఎకరాలు అంటున్నారు. 60 × 150 కోట్లు వేసుకోండి, దాదాపు 10,000 కోట్ల బిజినెస్ అయిపోతుంది. ప్లాన్ అదని అంటున్నారు. ఇది అవునా కాదా నాకు తెలియదు, మీరే చెప్పాలి సమాధానం. కోకాపేటలో ఉన్న గోశాల ఇక్కడ తరలించి అక్కడ ఉన్న 60-70 ఎకరాలు అమ్ముకోవాలన్నది మీ ప్లాన్ అని అంటున్నారు. ఇది ఈ గవర్నమెంట్ చేస్తున్నది. పోయిన గవర్నమెంట్లో ఏకంగా ఇది ప్రైవేట్ ఓన్కే కట్టబెట్టడానికి ప్రయత్నం చేసిరట, కానీ కుదరలే, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి. పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో కేటీఆర్ చేసిన ప్లాన్ ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్కి వాళ్ళకి కట్టబెట్టాలని ప్లాన్ చేసిండు, కానీ కుదరలే. దట్టు 111 జీవో ఉన్నది. ఇప్పుడు 111 జీవోని కూడా ఎత్తేద్దామని ప్లాన్ చేసింది కదా కేసీఆర్. ఒకవేళ 111 జీవో ఎత్తేస్తే ఇక్కడ పెద్ద పెద్ద టవర్లు వచ్చి ఉండేవి ఈ పాటికే. వాళ్ళ లెక్క వాళ్ళది ఒక లెక్క ఉన్నది. మీరు గోశాల అంటున్నారు, గోశాల పేరుతో రైతులను బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించినవి ఇట్లాంటి పాస్ పుస్తకాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మీరు 98 వరకు వీళ్ళు 1950-55 నుంచి 98 వరకు వీళ్ళు ట్యాక్సులు కట్టినారు, శిస్తులు కట్టినారు. వీళ్ళ తాతలు కట్టకపోతే వాళ్ళ వీపుల మీద బండరాళ్ళు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినారని చెప్తున్నారు.
ఇప్పుడు 70-75 ఏళ్ళు పైబడ్డ ముసలోళ్ళు ఇక్కడ ఉన్నారు. మేము ఇక్కడ అంతా రాళ్ళు గుట్టలు ఇవన్నీ ఉంటుండే, ఇవన్నీ మేము క్లీన్ చేసుకొని సాఫ్ చేసుకొని మేము ఈ భూమిని ఇగో ఈ రకంగా తయారు చేసినాం అంటున్నారు. మరి వాళ్ళ కష్టం, ఈ భూమిని కాపాడిన వాళ్ళ శ్రమ, ఇదంతా ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి గాలికి పోయినట్టేనా? మరి గవర్నమెంట్ 1955 నుంచి ఈనాటి దాకా ఎందుకు మరి ఆ రైతులకి వదిలేసింది? ఆనాడే మీరు తీసుకోవాల్సి ఉండేది, గవర్నమెంట్ భూమి మీరు ఇందులోకి రావద్దని. రైతుల నుంచి శిస్తు కట్టించుకుంటారు, రైతులకి అన్ని కట్టించుకుంటారు. చివరికి ఇప్పుడు మీ భూమి కాదంటే వీళ్ళు ఎక్కడే పోవాలి? అంతా దాదాపుగా ఇందులో 90% దళితులే ఉన్నారు, 90% ఎస్సీలే ఉన్నారు, బీసీలు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, తెలగలు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు, యాదవులు ఉన్నారు, బుడగ జంగాల వాళ్ళు ఉన్నారు, ఒక మైనార్టీ ఫ్యామిలీ ఉన్నది. అంత పేద ప్రజలు వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు మొత్తం. వీళ్ళకి కనీసం తినడానికి తిండి లేదు. ఇదే భూమి వాళ్ళకి ఆధారం. ఇప్పుడు ఎక్కడ పోవాలో మీరే చెప్పండి. ఇక ఏమనంటే భూసేకరణ చేయాలంటే మీరు పరిహారం ఇవ్వాలా? పరిహారం ఇవ్వాలి. వాళ్ళు అడిగిన పరిహారం ఇచ్చి భూమికి భూమి ఇస్తారా? లేదు, ఇది డెవలప్డ్ ఏరియా, ఈ ఏరియా కాబట్టి డెవలప్ ఏరియాలో మీరు 100 గజాలే ఇస్తే దేనికి సరిపోతుంది? సో దీని మీద కోర్టు కూడా నిన్న చాలా సీరియస్ కామెంట్స్ చేసింది, ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. మీరు కనుక ప్రాసెస్ ప్రకారం వెళ్ళకపోతే ఇది రాజ్యాంగాన్ని లేకపోతే ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది అని. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. చాలామంది పోలీసులు కూడా ఆల్రెడీ వచ్చున్నారు, ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోయినట్టున్నారు. మొత్తం పోలీసులు ఉన్నారు. వాళ్ళు విత్తనాలు వేయడానికి వస్తే విత్తనాలు గుంజుకున్నారట, ట్రాక్టర్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరట. ఇప్పుడు ఎట్లా? పోయిన కేసీఆర్ గవర్నమెంట్లో జరిగింది ఇదే కదా. ఇట్లాంటి కొన్ని వందల వీడియోలు చేసినామే. మరి మీరు కూడా ఇట్లనే స్టార్ట్ చేస్తే ఎట్లా? గోశాల కావాలంటే వెళ్ళండి, పుప్పాలగూడలో 30 ఎకరాల భూమిలో ఎవరైనా, ఏం పేరు, రంజిత్ రెడ్డి, చేవెళ్ళ మాజీ ఎంపీ కడుతున్నాడు, కూలగొట్టి వాళ్ళ గోశాల పెట్టండి. కొన్ని వందల వేల ఎకరాలు మేము చూపిస్తాం, హైదరాబాద్లో ఉన్న భూమే చూపిస్తాం. గీడ వచ్చి గీడబడ్డరైంది, నాకు అర్థం కాదు. ఆల్రెడీ రైతులు సాగులో ఉన్న భూముల మీద పడ్డరైంది. సో మాట్లాడదాం. ఆ పెద్ద మనిషి ఎవరు? ఇట్రా, నువ్వేనా అందరికంటే పెద్ద? ఎంత మీ ఏం పేరు? నీ పేరు? నా పేరు యాదవ్ సార్. ఎంత మీ ఏజ్? ఎంత? 70 సార్. ఇప్పుడు 70. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భూమిలో ఉన్నావు నువ్వు? మా నాయన మా తాత ఉండే, మీ తాతలు? మా తాతవా, మా నాయనవా, నేను ఈడికి వచ్చిన సార్. రాళ్ళు రప్పలు వీకేసి 15 పైసలు పని వెళ్ళలేదు, కట్ల పొట్లు కొట్టుకోసుకొని అవి వేరి పని కట్టినా. ఎప్పటి సంది దున్నుకుంటాం. ఇన్ని ఏళ్ళకి వచ్చి మాది పొని రూపాయలు వెళ్ళగొడుతుంది. ఏం సాగు చేసేవాళ్ళు ఇంట్లో? వ్యవసాయం అది చేస్తాం సార్. మాకు ఇదే మాకు ఇదే ఏం వేసేది ఇంట్లో? జొన్నసేను, పుంటుకూర, ఆమ్దాలు, బొమ్మ అన్ని వేసాం సార్. నీ భూమి ఎంత ఉంది? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు ఉంది. ఎంతమంది పిల్లలు నీకు? మేము ముగ్గురు మేనదాములు సార్. ఇద్దరు అడవిలో నా కొడుకు చచ్చిపోయిండు. ముగ్గురు మేనదాములు పంచుకున్నారు. 2 ఎకరాలలో ముగ్గురు పంచుకున్నారు. ఏం వేసినావు మరి ఇప్పుడు నీ భూమిలో? పుంటుకూర సార్. పుంటుకూర వేసినావు. మా తమ్ముడు దున్ని వస్తారు కాలే బంద్ చేశారు. ఇక అడిగి అట్లా దున్ననిస్తలేరా? దున్నేసారా సార్. ఇది గవర్నమెంట్ భూమి, ఇది భూమి కాదని అంటున్నారు కదా. మాదే సార్. ఇప్పుడు అందుకని కొట్లాడితే కూడా మాదే ట్రాక్టర్ వస్తాయి అన్ని అందబెట్టారు. రానిసలేరు ఇక్కడ. అక్కడ బయటకే ఎకరానికి 100 గజాలు ఇస్తారట, ఇల్లు ఏదో కట్టిస్తారు. ముగ్గురు మేనదాములు ఏం సరిపోతుంది సార్? అలా ముగ్గురికి సరిపోతుందా సార్? ఇంత ఏడుకు వచ్చిన ఏం సార్, నేను చచ్చిపోవటానికి వచ్చి